ఇంతకుముందు మేము పీస్ కమిటీ మీటింగ్స్ పెట్టాము బక్రీద్ పండుగ సందర్భంగా స్టార్ట్ చేద్దామని ఇది విధానాలనే మేము మరోసారి చెప్పడం జరుగుతుంది. సో అది అయినా చెప్పే ముందు ఒకసారి మీతో మాట్లాడి మీ వైపు నుంచి మా వైపు నుంచి ఉన్న విషయాలు తెలుసుకుందామని చెప్పేసి నీకు అంటే మంచి చెడ్డ మాట్లాడుకోవడం ఒకటి ఉంటుంది. రెండు నిజంగా కూడా పోలీసు మీ అంటే మీ పరిధిలో మీరు ఉంటారు, మా పరిధిలో మేము ఉంటాం. మీ పరిధిలో మీరు ఉండాలా, మీ పరిధిలో మీరు మీ సర్వీసెస్ మీరు చేయాలా. మా పరిధిలో మేము ఉండేసి మీ సర్వీసెస్ చట్ట పరిధిలో ఉండేటట్లు చూసుకుంటూ మీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ ఏదైనా పాల్పడితే ఆ ప్రెమిసెస్ని మేము క్లోజ్ చేయొచ్చు, సీజ్ చేయొచ్చు. నీ దాంట్లో ప్యాకెట్ ఆడించినా, నీ దాంట్లో మందు తాగించినా ఒకవేళ, ఎందుకంటే యు ఆర్ నాట్ అలౌడ్ టు అలో లిక్కర్. ఎవరైనా లిక్కర్ అలో చేయాలా? ఆయన భారత్ రెస్టారెంట్ ఉన్నాడు కదా, ఆయన అలో చేయాలి. ఆయనకు లిక్కర్ పర్మిషన్ ఉంది, కానీ ఆయన దాపాల్సింది నువ్వు దాపినావు అనుకో, నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీ చేసినట్లు అయిపోతుంది. సో అనాథరైజ్లో నువ్వు అలో చేసినట్లు అయిపోతుంది. కాబట్టి నీ కార్యకలాపాలు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని నేను సీజ్ చేసే అధికారం మాకుంది. సీజ్ చేస్తాం. ఊరికే చెప్పడం కేసు పెట్టడే కాదు, ఏదో పెట్టి కేసు బుక్ చేసేసి ఫోటో కొట్టుకొని పెట్టి కేసు కాదు. జస్ట్ ఒక 2-3 కేసులు చేసేసి కంప్లీట్ ప్రెమిసెస్ని సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరమా? అది అవసరమా? భోజనం పెట్టు, నీకు ఏది ఉంటే, నీ ఛాయ్ బండి ఉంటే ఛాయ్ తాపు, భోజనం ఉంటే మంచి భోజనం పెట్టు. ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్లు మంచి ఫుడ్ పెట్టు, కావాల్సిన ₹2 ఎక్కువ తీసుకోవాలని చెప్పినాడు. అది ఇట్స్ అప్ టు యూ. క్వాలిటీ ఫుడ్ ఇచ్చేస్తే ఎవడైనా నీకు వస్తాడు. ఆ క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ట్రీట్మెంట్ ఇచ్చినారనుకో ఎవరైనా వస్తారు, చేస్తారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటిదాకా జరిగింది ఏదో జరిగింది. నేను దాని గురించి నేను మాట్లాడట్లేదు, నేను దాన్ని అడగను. సో మీరు పోలీసులకు తెలిసి నడిపించవచ్చు. నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ ధాబా కానీ ఏ హోటల్ కానీ మీరు లిక్కర్కి ఎట్టి పరిస్థితుల్లో అలో చేయొద్దు. ఇది రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కాదు, ఇది మీ కర్తవ్యం అని చెప్తున్నాను. బాధ్యతకు కర్తవ్యానికి డిఫరెన్స్ ఉంటుంది. బాధ్యత అనేది మోరల్ రెస్పాన్సిబిలిటీ, అంటే నైతికంగా నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు ఆ పని చేసినా చేయకున్నా నేను ఎవడు అడిగేటోడు ఉండడు. కానీ నీ డ్యూటీ అన్నావనుకో అది నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది నీకు తప్పించుకోవడానికి లేదు. ఇది నేనేం చెప్తున్నాను, మీ డ్యూటీ లాగా చెప్తున్నాను.